హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అమ్మఒడికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే 2021 సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కొన్నైతే రావడం జరిగింది. అప్డేట్‌కి సంబంధించిన వీడియో అయితే నేను ముందుగానే మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి జనవరిలో ఈ అమౌంట్ ఇస్తారు కాబట్టి, లాస్ట్ టైమ్ జనవరిలో ఇచ్చారు కాబట్టి, ఈసారి కూడా జనవరిలో అమౌంట్ పడతది. సో, అమౌంట్ పడే ఒక నెల రోజుల ముందు మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటది. అప్లికేషన్ పెట్టినప్పుడు మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్ మీరు ఇప్పుడు చేయించుకుంటేనే ఆ టైంకైతే మీరైతే అప్లై చేయొచ్చు. ఎందుకంటే దీనికొచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిసెంబర్‌లో మళ్ళీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. లాస్ట్ టైమ్ అప్లై చేసినోళ్ళు మళ్ళీ అప్లై చేయాలా? కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతది ఫ్రెండ్స్. సో, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకా చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకొస్తే అమ్మఒడికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫస్ట్ మేజర్ అప్డేట్ ఏంటంటే, లాస్ట్ టైమ్ అప్లై చేసుకున్నోళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలంటే, మళ్ళీ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే, ప్రతిసారి కూడా మనకి అప్లికేషన్ అనేది రెన్యూవల్ అవుతూ ఉంటది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ టైమ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఏం చేసుకోవాలంటే రెన్యూవల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మనకి లాస్ట్ టైమ్ అయితే జాన్వరిలో అయితే అమౌంట్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి నెక్స్ట్ మంత్ డిసెంబర్‌లో అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఈసారి మనకి కంపల్సరీగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ చాలామందికేంటంటే అమౌంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్‌గా లేవు, మళ్ళీ మార్చుకోండి అని కొన్ని మెసేజ్‌లు అయితే రావడం జరిగింది. సో, దానికి సంబంధించి ఒక కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే, ఫస్ట్ ఏంటంటే మనకి ఆ స్టూడెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి ఫ్రెండ్స్. అంటే స్టూడెంట్ ఏ ఏ స్కూల్‌లో చదువుతున్నాడు, ఏ క్లాసు, నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ గానీ, ఇంకా నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ గానీ, సో, ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చాలామందైతే ఆధార్ కార్డు చేయించుకోలేదు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఆధార్ కార్డ్ చేయించుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్‌ని కూడా మొబైల్ నంబర్‌తో అయితే లింకప్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్‌తో లింకప్ చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా మనం బయోమెట్రిక్ అయితే వేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి కానీ, దేని గురించైనా. సో, అలాగే ఆ స్టూడెంటు ఖచ్చితంగా రేషన్ కార్డ్‌లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అని కంపల్సరీగా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏపీ రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందులో అయితే ఆ స్టూడెంట్ నేమ్ కంపల్సరీగా రేషన్ కార్డ్‌లో అయితే ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు. అలాగే ఫ్రెండ్స్, ఈసారైతే నెక్స్ట్ టైమ్ ఏసినప్పుడైతే మనకి అటెండెన్స్ అయితే చూడట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి అయితే అటెండెన్స్ అయితే కంపల్సరీగా అయితే చూస్తారు ఫ్రెండ్స్. దీంతో పాటు ఈసారి కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏటంటే, ఆ స్టూడెంట్ ఒక ఆధార్ కార్డ్, నెక్స్ట్ రేషన్ కార్డ్‌లో ఆయన మీ ఫ్యామిలీతో ఉన్నది, నెక్స్ట్ స్కూలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే స్కూల్ ఎక్కడుంది, ఏ లొకాలిటీలో ఉంది, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, ఈసారైతే అన్ని స్కూల్‌కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైమ్ ఏంటంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్‌కెళ్ళి లేట్ చేశారు. ఈసారైతే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కూడా ముందివ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీరు కంపల్సరీగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ బ్యాంక్‌లో తీసుకుంటే మంచిదంటే, మనం గ్రామీణ బ్యాంక్స్ కాకుండా నార్మల్ ఎస్‌బీఐ గాని, ఆంధ్రా బ్యాంక్ గాని, కెనరా బ్యాంక్ గాని ఇలాంటి దాంట్లో అకౌంట్ తీసుకుంటే ఫస్ట్ నేషనల్ బ్యాంక్‌లో అమౌంట్ ఈజీగా పడతది ఫ్రెండ్స్. ఆ తర్వాత గ్రామీణ బ్యాంక్ అనేది ఇది సర్క్యులేట్ అవుతది. సో, ఖచ్చితంగా మీరేం చేస్తారంటే నేషనల్ బ్యాంక్స్‌లో ఎక్కువగా అకౌంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే లాస్ట్ టైమ్ ఐఎఫ్‌సీ కోడ్ గాని మిగతావి ఏవైనా క్లా ఇంకా కరెక్షన్ కాకపోతే వాళ్ళందరికి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. మీరు సచివాలయంకెళ్ళి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయితే మాత్రం మీ ఎడిట్ ఆప్షన్ అయితే వాళ్ళు చేయడం జరుగుతది. అలాగే ఫ్రెండ్స్, ఈసారి నుంచి ఏం చేస్తారంటే లాస్ట్ టైమ్ మీరు సబ్మిట్ చేసినప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్‌తో పాటు లాస్ట్ క్లాస్ ఏం చదివాడో దానికి సంబంధించిన ఒక ఫార్మ్ అయితే ఉండాలి. సో, అది స్టడీ ఫార్మ్ అనమాట. సో, ఆ ఫార్మ్‌ని కూడా ఈసారి మళ్ళీ మీరు ఏం చేయాలంటే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మీకు డిసెంబర్ 1 నుంచయితే సచివాలయం అయితే ఎనేబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటది. సో, ఒకసారి ఆ అప్లికేషన్స్ అయితే ఎప్పుడు డిసెంబర్ నుంచి ఏ డేట్ నుంచయితే ఎనేబుల్ అవుతాయో ఆ రోజు మళ్ళీ నేను మీకు వీడియో చేసి
సో, డాక్యుమెంట్స్ ఏ సైజులో ఉండాలి? ఎలాగ అప్‌లోడ్ చేయాలి? మన వల్ల అవుతదా? లేదనేది సో, నేను క్లారిటీగా అయితే మీకు మళ్ళీ ఇంకో వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మీకు చాలామందికి ఒక డౌట్ ఉంది. లాస్ట్ టైమ్ అమౌంట్ చాలామందికి పడలేదు సార్. వాళ్ళందరి పరిస్థితి ఏంటని నాకు చాలామంది అయితే అడగడం జరిగింది. సో, లాస్ట్ టైమ్ ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళకి జగన్ గారు మొన్నే చెప్పడం ఒకటి జరిగింది. ఏంటంటే లాస్ట్ టైమ్ అమౌంట్ అయితే ఎవరెవరికి పడలేదో ఈసారి జనవరిలో 2 అమౌంట్‌లు కలిపేసి వాళ్ళకి అమౌంట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరెవరైతే లాస్ట్ టైమ్ అయితే అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. అంటే 80% వరకైతే అందరికీ అమౌంట్ వచ్చింది. ఇంకో 20% వాళ్ళే ఇంకా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే జనవరిలో సో, టోటల్‌గా 15+15 30,000 అయితే ఒకేసారి అయితే అకౌంట్‌లో అయితే వేయడం జరుగుతది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ అయితే న్యూస్‌లో అయితే చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ అమ్మఒడికి మీరు ముందుగా ఈ డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అందులో ఏంటంటే ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్‌లో ఆ బాబు డీటెయిల్స్ లేదా పాప డీటెయిల్స్, స్కూలుకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో, ఈ డీటెయిల్స్ అన్నీ రెడీగా అయితే మీరు చేయించి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే డిసెంబర్ 1 నుంచి ఎప్పుడైతే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతదో అప్పుడు వెంటనే మీరైతే అప్లై చేయాల్సి ఉంటది. సో, ఎప్పుడైతే మీకు ఇవి అవైలబుల్‌గా ఉంటాయో లేదా మీ దగ్గర ఉంటాయో అప్పుడు ఈజీగా మీరైతే అప్లై చేయడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే ఆధార్ కార్డ్ అప్లై చేసిన 15 డేస్ వరకు రాదు కాబట్టి. సో, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర రెడీ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. సో, దాన్ని బట్టి మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. You are watching Teja Information Channel, signing up.